కాకస్ పర్వత శ్రేణిలో ఒక ఖైదీ రెండవ భాగం. హారస్ హా ఇవాన్ అన్నారు వాళ్ళ భాషలో మెచ్చుకోవడం. అబ్దుల్ దగ్గర విరిగిపోయిన ఒక రష్యన్ గడియారం ఉంది. అతను జిలిన్ని పిలిచి దాన్ని అతనికి చూపించాడు. దాన్ని నాకివ్వండి, నేను మరమ్మతు చేస్తాను అన్నాడు జిలిన్. అతను కత్తితో ముక్కలను తీసి అనేక రకాలుగా విభజించి గడియారం సరిగ్గా పనిచేసేటట్లు మళ్ళీ వాటిని కలిపి పెట్టాడు. యజమాని సంతోషించి అతని పాత చిరుకుల చొక్కాలలో ఒకదాన్ని బహుకరించాడు. జిలిన్ తప్పనిసరిగా అంగీకరించవలసి వచ్చింది. అతను దాన్ని ఎలాగో రాత్రిపూట పరుపు మీద వేసుకోవడానికి ఉపయోగిస్తాడు. ఆ తర్వాత జిలిన్ పేరు అందరికీ తెలిసింది. దూరంగా ఉన్న గ్రామాల నుంచి తుపాకీయో, తాళమో, లేక ఒక పిస్తలో, లేక రిపేర్ చేయడానికి ఒక గడియారమో తీసుకొని టర్టర్లు వచ్చేవాళ్ళు. జిలిన్ యజమాని అతనికి కొన్ని పట్టుకర్రలు, కొయ్యకి రంధ్రం చేసే పరికరాలు, ఒక ఫైలు ఇచ్చాడు. ఒకరోజు టర్టర్ జబ్బు పడ్డాడు. వాళ్ళు జిలిన్ దగ్గరకు వచ్చి వచ్చి అతన్ని నయం చేయి అన్నారు. జిలిన్కి వైద్యం గురించి అసలేం తెలియదు, కానీ అతన్ని చూడ్డానికి వెళ్ళాడు. బహుశా అతను ఎలాగూ నయమవుతాడు. నయం కాదు అతనికి, ఎందుకంటే తనకు వైద్యం రాదని అతనికి తెలుసు. కాబట్టి అతను అయిపోతాడు అని తనలో తాను అనుకున్నాడు. జిలిన్ భవనానికి తిరిగి వచ్చి ఇసుకలో కొంచెం నీళ్లు కలిపి తర్వాత టర్టర్ల సమక్షంలో దాని పైన ఏవో కొన్ని మాటలు రహస్యంగా చెప్పి అస్వస్థతకి గురైన వ్యక్తికి దాన్ని తాగడానికి ఇచ్చాడు. జిలిన్ అదృష్టం బాగుంది. ఆ టర్టర్ నయమయ్యాడు. జిలిన్ వాళ్ళ భాషని కొద్దిగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొంతమంది టర్టర్లతో అతనికి పరిచయం పెరిగింది. వాళ్ళకి కావాల్సినప్పుడు జిలిన్ని ఇవాన్ ఇవాన్ అని పిలుస్తారు. కానీ తక్కిన వాళ్ళు అతన్ని ఇంకా క్రూర మృగాన్ని చూసేటట్లుగా ఓరగా చూస్తారు. ఎర్రని గడ్డం ఉన్న టర్టర్కి జిలిన్ అంటే ఇష్టం ఉండదు. జిలిన్ని చూసినప్పుడల్లా కనుబొమ్మలు మడిచి కోపంగా చూస్తూ దూరంగా వెళ్ళిపోయేవాడు. అక్కడ ఇంకొక వృద్ధుడు ఉండేవాడు. అతను అక్కడ నివసించాడు, కానీ కొండ దిగువ భాగం నుండి వస్తుండేవాడు. అతను మాస్క్కి వెళ్తున్నప్పుడు మాత్రమే జిలిన్ అతన్ని చూసేవాడు. అతని పొట్టిగా ఉండి టోపీ చుట్టూ ఒక తెల్లని గుడ్డ చుట్టుకొని ఉండేవాడు. తెల్లటి గడ్డం, మీసం, ఎర్రటి ముడతలు పడిన ముఖం, డేగలాంటి ముక్కు, క్రూరంగా కనిపించే కళ్ళతో బయటకు పొడుచుకొని వచ్చిన 2 కీర పళ్ళు తప్ప ఇంకేం పళ్ళు లేని నోటితో ఉండేవాడతను. తలకి టర్బన్తో చేతి కర్ర మీద ఆనుకొని వెళ్తుండేవాడు. జిలిని చూస్తే కోపంతో వెళ్ళిపోయేవాడు. ఆ వృద్ధుడు ఎక్కడుంటాడో చూడడానికి జిలిన్ ఒకసారి కొండ దిగాడు. అతను కింద దాకా వెళ్ళి చుట్టూ రాతి గోడ ఉన్న ఒక చిన్న తోట దగ్గరికి వచ్చాడు. ఆ గోడ వెనుక చెర్రీ, ఏప్రికాట్ చెట్లు, సమతలం పై కప్పుతో ఉన్న ఇంటిని అతను చూశాడు. ఇంకొంచెం దగ్గరికి వచ్చి తేనె పట్లని, ఎగురుతున్న తేనెటీగలని చూశాడు. ఆ వృద్ధుడు మోకాళ్ళ మీద కూర్చొని తేనె పట్టుతో ఏదో చేస్తున్నాడు. జిలిన్ దాన్ని చూడగానే ముందుకు రావడం ప్రారంభించాడు. అలా వస్తున్నప్పుడు సంకెళ్ళు శబ్దం చేశాయి. వెంటనే ఆ వృద్ధుడు పక్కకు తిరిగి అరుస్తూ బెల్ట్ నుంచి పిస్తల్ తీసి జిలిన్ని కాల్చాడు. జిలిన్ తప్పించుకొని రాతి గోడ వెనక్కి వెళ్ళి దాక్కోగలిగాడు. వృద్ధుడు వెళ్ళి జిలిన్ యజమానికి ఫిర్యాదు చేశాడు. యజమాని జిలిన్ని పిలిచి నవ్వుతూ, ఆ వృద్ధుడి ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. నేను అతనికి హాని చేయలేదు, అతను ఎలా ఉంటున్నాడో చూడాలనుకున్నాను అంతే అని జిలిన్ సమాధానం ఇచ్చాడు. జిలిన్ చెప్పిన దానిని యజమాని తిరిగి చెప్పాడు. కానీ ఆ వృద్ధుడు కోపంగా ఉన్నాడు. బుస కొడుతూ, కోతి చేష్టలు చేస్తూ, అతని కూరపల్లిని ఊపుతూ పిడికిల్ని జిలిన్కి చూపించాడు. అదంతా జిలిన్కి అర్థం కాలేదు. కానీ ఆ వృద్ధుడు అబ్దుల్తో రష్యన్లో వాళ్ళని ఆ ఊరిలో ఉంచకూడదని, వాళ్ళని చంపేయాలని చెప్తున్నాడని గ్రహించాడు. చివరికి ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు ఎవరిని తెచ్చుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడెవరని జిలిన్ యజమానిని అడిగాడు. అతను ఒక గొప్ప వ్యక్తి. మా అందరిలో అతను చాలా ధైర్యవంతుడు. అతను చాలామంది రష్యన్లను చంపాడు. ఒకప్పుడు చాలా ధనవంతుడు. అతనికి 3 భార్యలు, 7 కొడుకులు ఉండేవారు. వాళ్ళందరూ ఒక గ్రామంలో ఉండేవారు. ఆ తర్వాత రష్యన్లు వచ్చి గ్రామాన్ని ధ్వంసం చేసి అతని 7 కొడుకుల్ని చంపారు. ఒక కొడుకు మాత్రం మిగిలాడు. అతను రష్యాలోకి వెళ్ళడానికి లొంగిపోయాడు. ఆ వృద్ధుడు కూడా రష్యన్లకి లొంగిపోయి వాళ్ళతో 3 నెలలు ఉన్నాడు. ఆ సమయంలో చివరికి అతని కొడుకు దొరికాడు. వాడికి స్వయంగా తానే తన చేతులతో చంపేసి
తర్వాత తప్పించుకున్నాడు. ఆ తర్వాత యుద్ధకాంక్షని వదిలిపెట్టి భగవంతుని ప్రార్థించడానికి మక్కా వెళ్ళిపోయాడు. అందుకే తలకి రుమాలు చుట్టుకుంటాడు. మక్కా వెళ్ళిన వాళ్ళని హడ్షే అంటారు. వాళ్ళు రుమాలు కట్టుకుంటారు. మీరంటే అతనికి ఇష్టం ఉండదు. మిమ్మల్ని చంపేయమని నాకు అతను చెప్తాడు. కానీ నేను చంపలేను. నేను మీకోసం డబ్బు కట్టాను. అంతేకాకుండా మీరంటే ఇష్టం పెంచుకున్నాను. చంపడం మాట అటుంచి నేను వాగ్దానం చేసుండకపోతే మిమ్మల్ని అసలు వెళ్ళనివ్వను అన్నాడు యజమాని. తర్వాత నవ్వి రష్యన్ భాషలో ఏదో అన్నాడు. జిలిన్ ఒక నెల వరకు ఇలాగా ఉన్నాడు. పగటిపూట ఆ ఊర్లో గమ్యం లేకుండా తిరిగేవాడు. లేక ఏదో హస్తకళ పనిలో నిమగ్నం అయ్యేవాడు. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ భవనం నేలని తవ్వేవాడు. రాళ్ళుండడం వల్ల తవ్వడం తేలికైన పని కాదు. కానీ అతను ఆకురాయితో రాళ్ళ కొక్కులని తొలగించి పని సాగించేవాడు. చివరికి దాని ద్వారా వెళ్ళగలిగేంత కన్నాన్ని గోడ కింద చేశాడు. ఎలాగా వెళ్ళాలో నాకు తెలిస్తే బాగుండేది. కానీ టర్టర్లలో ఏ ఒక్కరూ నాకు చెప్పరు అని అనుకున్నాడు అతను. అందుకు యజమాని ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఒకరోజు నిర్ణయించుకొని రాత్రి భోజనం అయ్యాక గ్రామానికి దూరంగా ఉన్న కొండ ఎక్కి చుట్టూ చూడడానికి బయలుదేరాడు. కానీ ఇల్లు వదిలే యజమాని ఎప్పుడు జిలిన్ని కనిపెట్టుకొని ఉండమని, అతన్ని మర్చిపోవద్దని ఆయన కొడుకుని ఆదేశించాడు. అందుకు ఆ కుర్రాడు జిలిన్ వెనుక పరిగెత్తి వెళ్ళాడు. నాన్న దాన్ని ఒప్పుకోరు. నువ్వు తిరిగి రాకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని పిలుస్తానని గట్టిగా అరిచాడు. జిలిన్ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ, నేను దూరం వెళ్ళడం లేదు. కేవలం ఆ కొండని ఎక్కాలనుకుంటున్నాను. రోగులను నయం చేయడానికి మూలికలను వెతకాలి. కావాలంటే నువ్వు నాతో రా. సంకెళ్ళుండగా నేను ఎలాగ పారిపోగలను? రేపు నేను నీకు విల్లు బాణాలు చేస్తాను అని అన్నాడు. పిల్లవాడికి అలాగా నచ్చజెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళారు. కొండ చూడటానికి దాని పైదాకా వెళ్ళటానికి దూరంగా లేనట్లుగా కనిపించింది. కానీ కాళ్ళకి సంకెళ్లతో నడవడం జిలిన్కి కష్టం అనిపించింది. పైకి చేరుకోవడానికి జిలిన్ వెళ్తూనే ఉన్నాడు. అతను చేయగలిగింది అదే. అక్కడ కూర్చొని ఆ ప్రాంతంలో మార్గం ఎలాగుందో గమనించాడు. భవనానికి దూరంగా దక్షిణం వైపు ఉన్న లోయలో గుర్రాల గుంపు పచ్చిక మేస్తున్నాయి. ఆ లోయలో దిగువ భాగంలో ఇంకొక జౌల్ చూడొచ్చు. దాని కవతల చాలా ఏటవాలుగా ఉన్న కొండ, దాని కవతల ఇంకొక కొండ ఉన్నాయి. ఆ కొండల మధ్య కొంచెం దూరంలో అడవులు, ఇంకొంచెం ముందు ఎంతో ఎత్తైన కొండలు ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైన ఎత్తులో ఉన్న కొండ మంచుతో కప్పబడి ఉంది. ఒక మంచు శిఖరం తక్కిన వాటన్నింటికన్నా చాలా ఎత్తులో ఉంది. తూర్పు పడమరల్లో అలాంటి ఇతరమైన కొండలున్నాయి. అక్కడక్కడ అహుల్కి చెందిన లోయలోని ఇరుకుదారులలో పొగ వచ్చేది. అది టర్టర్ల దేశం అనుకున్నాడతను. ఆ తర్వాత అతను రష్యన్ దిశలో తిరిగాడు. అతని పాదాల కింద ఒక నది, చుట్టూ తోటలతో తానున్న ఔల్ గ్రామం, దాని దగ్గర కూర్చొని బట్టలు ఉతుకుతున్న స్త్రీలు చిన్న చిన్న బొమ్మల్లాగున్నట్లు అతను చూశాడు. ఔల్కి అవతల దక్షిణం పక్క ఉన్న కొండ కన్నా తక్కువ ఎత్తులో ఉన్న ఒక కొండ, దానికి అవతల చాలా చెట్లున్న ఇంకొక 2 కొండలు, ఈ కొండల మధ్య నున్నటి మైదానం. ఆ మైదానానికి చాలా చాలా దూరంలో మేఘంలాగా కమ్ముకున్న పొగ కనిపించింది. అతను కోటలో ఉండేటప్పుడు సూర్యుడెక్కడ ఉదయించాడో, ఎక్కడ అస్తమించాడో గుర్తు తెచ్చుకోవడానికి జిలిన్ ప్రయత్నించాడు. తాను పొరపాటు పడలేదు. రష్యన్ ఆ కోట ఆ మైదానంలోనే ఉండాలి. తాను తప్పించుకున్నప్పుడు ఆ 2 కొండల మధ్య నుంచి వెళ్ళాలి. సూర్యాస్తమయం అవుతుంది. తెల్లని మంచు కొండలు ఎర్రగా మారాయి. నల్లని కొండలు ఇంకా నల్లగా అయిపోయాయి. రష్యన్ కోట ఎక్కడుందని జిలిన్ అనుకున్నాడో ఆ లోయ సూర్యాస్తమయ వెలుగులో ప్రకాశవంతమైన కాంతిలో నిండినట్లు కనిపించింది. జిలిన్ జాగ్రత్తగా చూశాడు. చిమ్మి నుంచి పొగ వస్తున్నట్లుగా లోయలో ఏదో అదురుతున్నట్లు కనిపించింది. రష్యన్ కోట ఖచ్చితంగా అక్కడుందనుకున్నాడు అతను. అప్పటికి ఆలస్యమైంది. ముల్లాలు ప్రార్థనలు, ఆవుల అరుపులు వినిపిస్తున్నాయి. కుర్రాడు ఇంటికి రా అని అంటూనే ఉన్నాడు. కానీ జిలిన్కి వెళ్ళాలనిపించలేదు. చివరికి ఎలాగైతేనే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు తోవ తెలుసు కాబట్టి తప్పించుకునే సమయం వచ్చింది అనుకున్నాడు జిలిన్. ఆ రాత్రి పారిపోవాలనుకున్నాడు. కానీ దురదృష్టం కొద్దీ టర్టర్లు ఆ సాయంత్రం ఇంటికొచ్చేశారు.
సామాన్యంగా వాళ్ళు పశువులను తోలుకుంటూ ఉత్సాహంగా తిరిగొచ్చేవాళ్ళు. కానీ ఈసారి వాళ్ళ దగ్గర పశువులు లేవు. ఒక టర్టర్ శవాన్ని మాత్రం ఇంటికి తీసుకొచ్చారు. అంతా దుఃఖంలో ఉన్నట్లు కనిపించారు. శవాన్ని సమాధి చేయడం కోసం అంతా కలిశారు. జిలీన్ కూడా అది చూడడానికి వచ్చాడు. శవాన్ని శవపేటిక మీద ఒక నారతో చేసిన ఒక గుడ్డతో చుట్టి దాన్ని వాళ్ళు ఊరవతలకి తీసుకెళ్లి సమతలంగా ఉన్న చెట్ల కింద గడ్డిలో పెట్టారు. ముల్లా కొంతమంది వృద్ధులు వచ్చారు. వాళ్ళు వాళ్ళ టోపీలు తీసి గుడ్డలు కట్టుకొని బూట్లు తీసేసి మోకాళ్ళ మీద పక్కపక్కన శవం దగ్గర కూర్చున్నారు. వరుసగా ముందు ముల్లా, అతని వెనుక వరుసలో తలకి గుడ్డ చుట్టుకున్న ముగ్గురు వృద్ధులు, వాళ్ళ వెనుక తక్కిన టర్టర్లు ఉన్నారు. అందరూ కళ్ళు కిందికి దించి మౌనంగా కూర్చున్నారు. ముల్లా తలెత్తి భగవంతుడా అని అనే వరకు చాలాసేపు అలాగే ఉన్నారు. ముల్లా ఆ ఒక్క మాట అనగానే వాళ్ళందరూ మళ్ళీ కళ్ళని కిందికి దింపి మళ్ళీ చాలాసేపు మౌనంగా ఉన్నారు. వాళ్ళు నిశ్చలంగా కదలకుండా లేక ఎలాంటి శబ్దం చేయకుండా కూర్చున్నారు. ముల్లా మళ్ళీ తలెత్తి అల్లా అనగానే వాళ్ళందరూ దాన్ని తిరిగి చెప్తూ మళ్ళీ మౌనంగా ఉన్నారు. గడ్డి మీద శవం కదలకుండా ఉంటే వాళ్ళు కూడా చనిపోయినట్లుగా నిశ్చలంగా ఉన్నారు. ఒక్కరు కూడా కదలలేదు. గాలిలో కదులుతున్న చెట్లు, ఆకుల శబ్దం తప్ప ఇంకే శబ్దం లేదు. ముల్లా మళ్ళీ ప్రార్థన చేయగానే అందరూ లేచి శవాన్ని పైకెత్తి వాళ్ళ చేతుల మీద మోసుకుంటూ నేల మీదున్న రంధ్రం దగ్గరికి తీసుకెళ్లారు. అది మామూలు రంధ్రం కాదు. దాన్ని ఒక సొరంగంలాగా తొలిచారు. శవాన్ని చేతుల కింది భాగం కాళ్ళతో పట్టుకొని వంచి దాన్ని చేతులు జోడించి కూర్చున్నట్లుగా మెల్లిగా భూమిలోకి తోశారు. గోనె కొన్ని ఆకు పచ్చని దుంగలు తీసుకొచ్చి వాటిని ఆ రంధ్రంలో కుక్కి మన్నుతో కప్పి ఆ తర్వాత నేలని నునుపుగా చేసి సమాధి పైన ఒక రాతిని తిన్నగా నిలబెట్టారు. తర్వాత వాళ్ళు సమాధి దగ్గర వరుసగా కూర్చొని మౌనంగా చాలాసేపు ఉన్నారు. చివరగా వాళ్ళు దేవుణ్ణి తలుచుకొని నిట్టూర్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎర్రగడ్డం ఉన్నతను వృద్ధులకి డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా అతను లేచి కొరడా తీసుకొని నుదిటి మీద 3 సార్లు తనని తాను కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దుట జిలీన్, రెడ్ టర్టర్ ఇంకొక ముగ్గురు అనుసరిస్తుండగా ఒక ఆడగుర్రాన్ని ఊరవతలకి తీసుకెళ్లడం చూశాడు. వాళ్ళు గ్రామాన్ని దాటగానే ఎర్రని గడ్డం ఉన్న టర్టర్ అతని జుబ్బా తీసేసి లావుగా ఉన్న భుజాలని చూపిస్తూ చేతులు మార్చాడు. ఆ తర్వాత ఒక కత్తి తీసి దాన్ని తడిరాయి మీద పదును పెట్టాడు. తక్కిన టర్టర్లు ఆడగుర్రం తలని పైకెత్తగానే అతను దాని గొంతుక కోసి దాన్ని కిందకు తోసేశాడు. తర్వాత దాని చర్మాన్ని తీస్తూ దాన్ని అతని పెద్ద చేతులతో బదులుగా చేయడం మొదలుపెట్టాడు. స్త్రీలు, అమ్మాయిలు వచ్చి పేగులని, లోపల భాగాలని కడగడం ప్రారంభించారు. ఆ ఆడగుర్రాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలను ఇంట్లోకి తీసుకెళ్లారు. గ్రామమంతా ఆ టర్టర్ ఇంటికి వచ్చి వాటిని దహనపు విందు కోసం తీసుకెళ్లారు. 3 రోజుల వరకు ఆడగుర్రం యొక్క మాంసాన్ని తింటూ, మద్యం తాగుతూ, చచ్చిపోయిన వ్యక్తి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. టర్టర్లందరూ ఇంట్లోనే ఉన్నారు. 4వ రోజు రాత్రి భోజన సమయంలో వాళ్ళు వెళ్ళటానికి సిద్ధమవుతున్నట్లు జిలీన్ చూశాడు. వాళ్ళు రెడీ అయ్యి గుర్రాలను బయటకు తీసుకొచ్చి వాళ్ళలో 10 మంది స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అబ్దుల్ ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు అమావాస్య. అందుకు రాత్రులు ఇంకా చాలా చీకటిగానే ఉన్నాయి. ఆహా! ఇవాళ రాత్రి తప్పించుకునే సమయం అనుకున్నాడు జిలీన్. కోస్ట్లిన్కి ఆ విషయం చెప్పాడు. కానీ కోస్ట్లిన్ అంగీకరించలేదు. మనం ఎలాగ తప్పించుకుంటాం? మనకి దారి కూడా తెలియదు అన్నాడు. జిలీన్ నాకు తోవ తెలుసు అన్నాడు. నీకు తెలిసినా కూడా రాత్రి మనం కోటకి చేరుకోలేం అన్నాడు కోస్ట్లిన్. మనం చేరలేకపోతే రాత్రి అడవిలో పడుకుందాం. చూడు, నేను కొంచెం చీజ్ని దాచాను. ఇక్కడ కూర్చొని కుంగిపోవడం ఏం మంచిది? ఇంట్లో వాళ్ళు నీకు డబ్బు పంపిస్తే మంచిదే. కానీ ఒకవేళ వాళ్ళు డబ్బుని సమకూర్చలేకపోతే? రష్యన్లు వాళ్ళ మనుషులని చంపారు కనుక వాళ్ళు ఇప్పుడు కోపంగా ఉన్నారు. వాళ్ళు మనల్ని చంపాలని మాట్లాడుకుంటున్నారు అన్నాడు జిలీన్. కోస్ట్లిన్ దాని గురించి ఆలోచించాడు. సరే పద వెళ్దాం అన్నాడు. జిలీన్ తాను చేసిన సొరంగంలోకి మెల్లగా వెళ్ళి కోస్ట్లిన్ని కూడా రావటానికి సొరంగాన్ని వెడల్పుగా చేశాడు. తర్వాత వారిద్దరూ కూర్చొని అంతా నిశ్శబ్దంగా అయ్యేదాకా ఆగారు. అంతా నిశ్శబ్దంగా అవగానే జిలీన్ గోడ కింది నుంచి పాకుతూ బయటకి వెళ్ళి రా కోస్ట్లిన్ అని మెల్లగా కోస్ట్లిన్తో అన్నాడు.
కోస్ట్లిన్ బయటికి వస్తున్నప్పుడు కాలికి రాయి తగిలి చప్పుడైంది. యజమానికి ఉలియాషిన్ అనే ఒక ప్రమాదకరమైన కుక్క ఉంది. జిలిన్ ముందు జాగ్రత్తగా కొంతకాలం ఆ కుక్క తిండి పెట్టేవాడు. కానీ కోస్ట్లిన్ చేసిన చప్పుడు విని ఉల్షాషిన్ రంకెత్తడం మొదలుపెట్టింది. అది చూసి తక్కిన కుక్కలు కూడా అలాగే చేశాయి. అప్పుడు జిలిన్ చిన్నగా విజిల్ వేసి విసిరిన చీజ్ అందుకొని తోక ఊపుకుంటూ అరవడం మానేసింది. కానీ కుక్క అరవడం విని యజమాని అతని ఇంట్లోంచి ఉలియాషిన్ అని గట్టిగా అరిచాడు. అప్పుడు జిలిన్ ఉలియాషిన్ చెవుల పక్కన దువ్వగానే అది అతని కాళ్ళని తాకుతూ తోక ఊపుతూ అరవడం మానేసింది. వాళ్ళు ఒక మూల కొంతసేపు దాక్కున్నారు. మళ్ళీ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఒక షెడ్ లోపల ఉన్న గుర్రె దగ్గినట్లుగా శబ్దం, రంధ్రంలోంచి కాళ్ళ మీద పడిన నీటి శబ్దం తప్ప ఇంకెలాంటి శబ్దం లేకుండా ప్రశాంతంగా ఉంది. అప్పుడు చాలా చీకటిగా ఉంది. అమావాస్య చంద్రుడు అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపించాడు. లోయలు తెల్లని పొగమంచుతో నిండిపోయాయి. జిలిన్ లేచి సహచరుడితో, మిత్రమా, నాతో రా అన్నాడు. వాళ్ళు వెళ్ళడం మొదలుపెట్టారు. కానీ కొన్ని అడుగులు వేయగానే ఇంటి పైకప్పు మీద నుంచి కొన్ని ప్రార్థనలు చేయడం వాళ్ళు విన్నారు. అంటే అందరూ మాస్కుకి వెళ్తున్నారన్నమాట. అందుకు వాళ్ళు ఒక గోడ వెనక దాక్కుంటూ మళ్ళీ కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళిపోయేదాకా చాలాసేపు కూర్చున్నారు. మళ్ళీ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు మనతో ఉండాలి అనుకుంటూ వాళ్ళకి వాళ్ళు శిలువ ఆకారంపై సైగ చేసుకొని మళ్ళీ బయలుదేరారు. ప్రాకారాన్ని దాటి వాళ్ళు పర్వత శ్రేణి కింద నది దగ్గరికి వెళ్ళి నదిని దాటి లోయ వెంట వెళ్ళారు. మంచు చాలా దట్టంగా ఉంది. కానీ పైన నక్షత్రాలు ఎక్కువ కాంతితో ప్రకాశిస్తుండడం వల్ల జిలిన్ ఆ నక్షత్ర కాంతిని అనుసరించి వాళ్ళు ఎలాగ వెళ్ళాలో నిర్ణయించుకున్నాడు. మంచు వల్ల చల్లగా ఉంది కాబట్టి నడవడం తేలికైంది. అరిగిపోయి ఉండడం వల్ల వాళ్ళ బూట్లు మాత్రం అసౌకర్యంగా ఉన్నాయి. జిలిన్ తన బూట్లని విప్పి వాటిని దూరంగా విసిరేసి చెప్పులు లేకుండా ఒక రాయి మీద నుంచి ఇంకొక రాయి మీదకి గెంతుతూ నక్షత్ర కాంతిలో ఎలాగ వెళ్ళాలో తెలుసుకొని వెళ్ళాడు. కోస్ట్లిన్ వెనుక పడుతున్నాడు. మెల్లగా నడు, ఈ చికాకు పెడుతున్న బూట్ల వల్ల నా పాదాలకి బొబ్బలెక్కాయి అన్నాడు కోస్ట్లిన్. వాటిని తీసేయి, అవి లేకుండా నడవడం తేలికవుతుంది అన్నాడు జిలిన్. కోస్ట్లిన్ చెప్పులు లేకుండా వెళ్ళాడు. కానీ బొబ్బల బాధ ఇంకా తీవ్రమైంది. రాళ్ళు అతని పాదాలని కోస్తూ ఉండడం వల్ల అతను వెనుకబడుతూనే ఉన్నాడు. జిలిన్, నీ పాదాలు కోసుకుంటే తిరిగి అవి మాన్తాయి. కానీ టర్టర్లు మనల్ని పట్టుకొని చంపేస్తే అది ఇంకా ఘోరం అన్నాడు. కోస్ట్లిన్ ఏం సమాధానం చెప్పలేదు. కానీ ఎప్పుడూ మూలుగుతూ వెళ్తూనే ఉన్నాడు. చాలాసేపు వరకు వాళ్ళు లోయ ద్వారానే వెళ్ళారు. అలా వెళ్తున్నప్పుడు కుడివైపున కుక్కలు అరవడం వాళ్ళు విన్నారు. జిలిన్ చుట్టుపక్కల చూసి చేతులతో పాకుతూ కొండ ఎక్కడం ప్రారంభించాడు. మనం పొరపాటు చేశాం. కుడిపక్కగా చాలా దూరం వచ్చేశాం. నేను కొండ మీద నుంచి చూస్తే ఇంకొక గ్రామం ఉంది. మనం వెనక్కి తిరిగి ఎడం పక్కనున్న ఆ కొండకి వెళ్ళాలి. అక్కడ ఒక అడవి ఉండాలి అన్నాడు జిలిన్. మిగతా స్టోరీని 3వ భాగంలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్